న్యూట్రాన్ల సంఖ్యని బేస్ చేసుకొని రాస్తే న్యూట్రాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ మైనస్ ఏ. ఎన్ అంటే న్యూట్రాన్ల సంఖ్య, జెడ్ అనేటువంటిది ద్రవ్యరాశి సంఖ్య, ఏ అనేటువంటిది పరమాణు సంఖ్య. ఓకేనా. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, కార్బన్ మరియు ఆక్సిజన్లోని న్యూట్రాన్ల సంఖ్యని కనుగొనండి. కార్బన్ కనుక తీసుకున్నట్లయితే మనము 6C12 అని రాయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటిది మనకి ఇది ద్రవ్యరాశి సంఖ్య, ఇది పరమాణు సంఖ్య. సో 6C12 మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే న్యూట్రాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య 12 మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఈ విధంగా మనకి ఎగ్జామ్ లోపల ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆక్సిజన్ కనుక తీసుకున్నట్లయితే ఆక్సిజన్ 8O16, పరమాణు సంఖ్య అనేటువంటిది 8, ద్రవ్యరాశి సంఖ్య అనేటువంటిది 16. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్ల సంఖ్యని కనుక కనుగొనాలనంటే న్యూట్రాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు 16 మైనస్ 8. 16 మైనస్ 8. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఈ విధంగా న్యూట్రాన్ల సంఖ్య అనేటువంటిది 8గా ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఆక్సిజన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్స్ టు 8. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ కార్బన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్స్ టు 6. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వ్యారీస్ ఇన్ ఐసోటోప్స్ దట్ ఐ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఓకే. ఈ విధంగా న్యూట్రాన్ల సంఖ్యను కనుగొనడానికి ఇది ఫార్ములా. n ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ మైనస్ ఏ గుర్తుపెట్టుకోండి.